ఫ్రెండ్స్, చాలా వీక్స్ నుండి మన ఏపీలో ఈ మెగా డిఎస్సి మీద బోలెడంత కాంట్రవర్సీ నడుస్తుంది. స్టేట్ వైడ్ దీని మీద అపోజిషన్ లో ఉన్న జగన్ గారు ఆయన టీం అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదంతా మనం కూడా చూస్తున్నాం. ఈ రోజు జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో అసలు డిఎస్సిలో స్కామ్ జరిగింది అని ఎలెక్ట్ చేయడానికి ఎగ్జాక్ట్లీ ఎక్కడ పిన్ పాయింట్ చేస్తా ఇష్యూస్ రేజ్ చేస్తున్నారో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ హిస్ ప్రెజెంటేషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్ టెక్నికల్ ఎవిడెన్స్ బ్యాక్. ప్రాపర్ గా సిబిఎన్ గారు ఇష్యూ చేసిన జియోస్ ఏంటి, లూప్ హోల్స్ ని తెలివిగా కవర్ చేసుకుంటా సిస్టమ్ ని ఎలాగ గేమ్ చేశారు అని సిబిఎన్ గారి ఓన్ గవర్నమెంట్ జియోస్ ని చూపిస్తా ప్రెజెంట్ చేశారు. సో ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ బేస్డ్ గానే మనం చూస్తా ఈ ఎపిసోడ్ లో ఏం చేద్దామంటే అసలు డిఎస్సిలో ఇష్యూ ఏంటి, దాని మీద జగన్ గారు ఆయన టీం అంతా మన స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ చేసేంత సీన్ ఉందా, అపోజిషన్ పార్టీగా పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడం కోసమే చేస్తున్నారా, జగన్ గారు చూపిస్తున్న ప్రూఫ్స్ ని ఆయన ఛాలెంజ్ చేస్తున్న పాయింట్స్ కి సిబిఎన్ గారు లోకేష్ గారు ఇస్తున్న క్లారిఫికేషన్స్ లో అసలు ఎయిర్ టైట్ లాజిక్ అండ్ రీజనింగ్ ఉందా, ఇవి డిస్కస్ చేసుకొని నేను ఫైనల్ గా ఈ ఎంటైర్ డిఎస్సి ఇష్యూ మీద నా స్టాండ్ ఏంటి అని క్లియర్ కట్ గా డెసిసివ్ గా నా ఒపీనియన్ ని నేను ప్రెజెంట్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, perspectives and possibilities focused on development of Andhra. All right. అసలు ఈ డిఎస్సిలో స్కామ్ జరిగింది అని ఎలెక్ట్ చేయడానికి ఫస్ట్ గేట్ ఓపెన్ చేసిన పాయింట్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ లో డిఎస్సి క్వశ్చన్ పేపర్ ని ప్రిపేర్ చేసే డిపార్ట్మెంట్, ఆ ఎంటైర్ డిఎస్సి ఎగ్జామ్ ని కండక్ట్ చేసి ఆర్గనైజ్ చేసే డిపార్ట్మెంట్ రెండు ఉంటాయి. ఈ రెండు డిపార్ట్మెంట్స్ ని ఒక్కళ్ళకే అప్పగించారు. ఏముంది విజయ్, అందులో తప్పేంటి, కలపడం ఏమైనా చట్టరీత్యా నేరమా, ఇది ఇల్లీగల్ అని మన లాలో ఎక్కడైనా ఉందా అంటే దీనికి లోకేష్ గారు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చారు తెలుసా? ఈ డిఎస్సి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే డిపార్ట్మెంట్ ని డిఎస్సి ఎగ్జామ్ ని కండక్ట్ చేసే డిపార్ట్మెంట్ ని కలపకూడదు, ఈ రెండు ఒకళ్ళ కిందకే అప్పచెప్పకూడదు అని ఎక్కడా లేదు. ఫాస్ట్ గా ప్రాసెస్ ఫినిష్ చేయడం కోసమే ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఒకళ్ళ కింద పెట్టాము అని అన్నారు. See, in a way, this is not a wrong decision. If you want to bring speed into execution, the lesser the touch points, the faster the process. ఒక ప్రాసెస్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేయాలంటే ఒక 10 మందికి అప్పచెప్పడం కన్నా ఒక్కళ్ళకే అప్పగించడం అనేది స్పీడ్ పెంచుతుంది, నో డౌట్. కానీ ఆ ప్రిన్సిపల్ ఎక్కడ అప్లై చేయకూడదు, ఆ ఎగ్జామ్ ఇంటిగ్రిటీని దెబ్బతీసే చోట్ల అది అప్లై చేయకూడదు. ఎగ్జాంపుల్ కి తిరుమల లడ్డూలో వాడే నెయ్యి ఉంది. ఆ నెయ్యిని సప్లై చేసే వాళ్ళకే ఆ నెయ్యి ప్యూరిటీని చెక్ చేసే ల్యాబ్ ని అప్పగించామనుకోండి, ఏంటి పరిస్థితి? అక్కడికి వచ్చి నేను ప్రాసెస్ ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి ఇలాగ నెయ్యి సప్లై చేసే వాళ్ళకే ల్యాబ్ ను కూడా అప్పగించాను అంటే కుదురుతుందా? అసలు ఇంకా ప్రాసెస్ కి శాంక్టిటీ ఉంటుందా? ఆ ప్రాసెస్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి అనే ఇంటెంట్ మంచిదే, కానీ ఆ డిజైన్ ఈజ్ రాంగ్. ఇట్స్ ఎ రాంగ్ డిజైన్ డెసిషన్. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళకే ఎగ్జామ్ ప్రాసెస్ ని కూడా కండక్ట్ చేసే బాధ్యతను అప్పగించడం ఇస్ ఎ రాంగ్ డిజైన్ డెసిషన్. ఇట్ సింప్లీ షోస్ లోకేష్ గారు ఈజ్ నాట్ మెచ్యూర్ ఎనఫ్ టు హ్యాండిల్ దీస్ ప్రాసెసెస్. మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే ఏం చేయాలో తెలిస్తే సరిపోదు, ఏ టైంలో ఏం చేయాలి అండ్ ఏ టైంలో ఏం చేయకూడదో కూడా తెలిస్తేనే మెచ్యూరిటీ వచ్చినట్టు. ఇలాగే ఈ రెండు డిపార్ట్మెంట్స్ ని కలిపి ఒక్కళ్ళకే అప్పగించడం అనేది ఇట్స్ ఎ రాంగ్ డిజైన్ డెసిషన్. అట్ ద సేమ్ టైం దిస్ పాయింట్ అలోన్ డజంట్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ అ స్కామ్ హియర్. ఇలాగ రెండు డిపార్ట్మెంట్స్ ఒక్కళ్లే రన్ చేశారు అనేది ఇస్ నాట్ కన్క్లూజివ్ ఎనఫ్ టు ప్రూవ్ దాట్ ఇక్కడ స్కామ్ జరిగిందని. మరి ఇంకేం క్రిటికల్ ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేశారు జగన్ గారు? లెట్స్ ప్రొసీడ్. ఈ డిఎస్సి ఎగ్జామ్ కి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే డిపార్ట్మెంట్ ఉంటది కదా, అందులో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఈ డిఎస్సి ఎగ్జామ్ లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆయన పేరు నవీన్ గారు. ఫస్ట్ రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్ లో కూడా ఈయన పేరు టాప్ లో ఉంది, కానీ దాని తర్వాత రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్ లో మాత్రం ఆయన పేరు లేదు. ఎందుకు మిస్ అయింది? దీనికి లోకేష్ గారు ఇచ్చిన సమాధానం, ఫస్ట్ రిలీజ్ చేసిన లిస్ట్ లో ఆయన పేరు రావడం అనేది కరెక్టే, ఆయన సెలెక్ట్ అయ్యారు, ఆయనకి కాల్ లెటర్ కూడా వెళ్ళింది, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆయన రాలేదు. సో ఫస్ట్ లిస్ట్ లో పేరున్నప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆయన రాలేదు కాబట్టి ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోయి సెకండ్ లిస్ట్ లో ఆయన పేరు రాలేదు అన్నారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆయన ఇప్పుడు కోర్టుకి అపీల్ చేశారు. ఆయన డిఎస్సి లాగిన్ ఐడినే బ్లాక్ చేసేశారని, అసలు ఆయనకి కాల్ లెటర్ కూడా రాలేదని ఇప్పుడు కోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఇక్కడ నవీన్ గారు లోకేష్ గారు ఇద్దరు టూ డిఫరెంట్ రియాలిటీస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. నవీన్ గారేమో అసలు ఆయన కాల్ లెటరే రాలేదంటున్నారు, లోకేష్ గారేమో ఆయన కాల్ లెటర్ వెళ్ళింది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాకపోవడం వల్ల సెకండ్ లిస్ట్ లో ఆయన లేరు అని అంటున్నారు. ఎవరిది నిజం? ఈ పాయింట్ కోర్టే డిసైడ్ చేయాలి. నెక్స్ట్ వస్తున్న క్రిటికల్ ఇష్యూస్ చూడండి. ఇప్పుడు నేను చెప్పేది అయితే కళ్ళు గిర్రమని తిరుగుతాయి. అంటే సిస్టమ్ ని ఎలాగ గేమ్ చేయొచ్చు అనే దాని మీద కొన్ని మూవీస్ ఇస్తారు కదా, ఇది పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అలాంటి మూవీస్ కి. ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ లో 372 పోస్ట్ 372 టీచర్ పోస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇచ్చారు.
స్పోర్ట్స్ కోటాలో. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళెవరూ కూడా డిఎస్సి ఎగ్జామ్ రాయలేదు. ఏపీ హిస్టరీలో ఇప్పటిదాకా డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో ఒకళ్ళని తీసుకున్న హిస్టరీ ఇప్పటిదాకా లేదు. స్పోర్ట్స్ కోటా ఉన్నా కూడా వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఫైనల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డిఎస్సి ముందు దాకా అసలు ఎందుకు పెట్టారు ఈ రూల్? వాళ్ళకేమైనా పిచ్చి పెట్టి పెట్టారా? స్పోర్ట్స్ కోటాలో ఉన్న పీపుల్ టాలెంటెడ్ స్పోర్ట్స్ మెన్, టాలెంటెడ్ స్పోర్ట్స్ ఉమెన్ అయినప్పటికీ కూడా వాళ్ళు టీచర్ గా పిల్లలకి టీచ్ చేయాలి అంటే డిఎస్సి ఎగ్జామ్ లో సబ్జెక్ట్స్ అనేవి మ్యాండేటరీ, అవి క్వాలిఫై అవ్వడం కంపల్సరీ అని మన ఫ్యూచర్ జనరేషన్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఆ రూల్స్ అలా డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? ఈ 372 జాబ్స్ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఎగ్జామ్ రాకపోయినా ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చిన పార్టిసిపేషన్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని జాబ్స్ ఇచ్చేశారు. దీనికి లోకేష్ గారు ఇచ్చిన చైల్డిష్ అండ్ ఇమ్మెచ్యూర్ రీజన్ ఏంటో తెలుసా? అది విన్న తర్వాత నేను ఆల్మోస్ట్ కుర్చీలోంచి కింద పడిపోబోయా. మీరు కూడా జాగ్రత్త కూర్చోండి, దేన్నైనా బేస్ చేసుకుంటా వినండి. అసలు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రోల్ అంటే ఇంత కామెడీ చేసేస్తున్నారు ఏంటి అని అనిపించింది. అది చెప్తున్నప్పుడు ఆయన బిహేవియర్, ఆయన యాప్టిట్యూడ్ చూసి నవ్వాలో కన్సర్న్ ఫీల్ అవ్వాలో నాకు అర్థం కాల. ఆయన ఇచ్చిన రీజన్ ఆ 372 జాబ్స్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి డిఎస్సి ఎగ్జామ్ పెట్టకపోయినా ఇవ్వడానికి రీజన్ పివి సింధు గారు ఉన్నారు కదా, ఏది బ్యాడ్మింటన్ లో ఒలింపిక్స్ కి అండ్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో ఎన్నో మెడల్స్ తెచ్చుకున్న మన పివి సింధు గారు ఉన్నారు కదా, ఆవిడికి మన స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది. దానికి ఆవిడ ఎలాంటి డిఎస్సి ఎగ్జామ్ రాయలేదు కాబట్టి ఈ 372 మంది కూడా స్పోర్ట్స్ పర్సన్సే. సో ఆవిడ ఎలాగైతే డిఎస్సి ఎగ్జామ్ రాయలేదో వీళ్ళకి కూడా రాసే అవసరం లేదు అని ఒక పెద్ద గీతోపదేశం చేశారు. అసలు లోకేష్ గారు ఏం చదువుకొని వచ్చారో ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్ట్ లోకి తెలియదు కానీ ఒలింపిక్స్ లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో మెడల్స్ తీసుకొచ్చిన పివి సింధు గారు నేను వాళ్ళ ఓన్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ లో ఆ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సంపాదించుకున్న వీళ్ళు ఒకటేనా? అండ్ ప్లీజ్ నోట్, నేను ఆ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ తెచ్చుకున్న ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ని నేను పలసపరచట్లేదండి. వాళ్ళ కష్టం వాళ్ళది, వాళ్ళ కష్టానికి తగ్గట్టు, వాళ్ళకున్న అవకాశాలు తగ్గట్టు, వాళ్ళకున్న పరిమితుల్లో వాళ్ళు పర్ఫామ్ చేశారు, వాళ్ళ సంపాదించుకున్నారు. ఐ హావ్ నో ప్రాబ్లం విత్ దెమ్. వాళ్ళకున్న పరిమితుల్లో వాళ్ళు బెస్ట్ గా పర్ఫామ్ చేశారు, వాళ్ళని కాదు నేను అనేది. ఒక గవర్నమెంట్ జాబ్ కి దట్టు మన ఫ్యూచర్ జనరేషన్స్ మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ టీచర్ జాబ్స్ లోకి వచ్చే ఈ క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నామంటే వాళ్ళకు ప్రాసెస్, ఆ రిక్రూట్మెంట్ కి ఒక ప్రాతిపదిక, ఆ ప్రాతిపదికకి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి ఒక శాంక్టిటీ, ఇవేం ఉండవా? ఉండాలా లేదా? మన పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే టీచర్ జాబ్స్ లోకి వచ్చే వాళ్ళకి ఈ పారామీటర్స్ క్రిటికల్ అవ్వవా? అండ్ మీకు విషయం తెలుసా, పివి సింధు గారికి కూడా అప్పనంగా ఇచ్చేసేలా జాబ్ గవర్నమెంట్ ఒక జియో తీసుకొచ్చింది. ఎవరైతే ఒలింపిక్స్ లెవెల్లో, పారాలింపిక్స్ లెవెల్లో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అండ్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ లో వేరియస్ మెడల్స్ తెచ్చుకోవడం, పార్టిసిపేట్ చేయడం చేస్తే, అండ్ ప్లీజ్ నోట్, ఇవేమి గల్లీ లెవెల్, కాలేజ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ కాదు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ లో గనక వాళ్ళు మెడల్స్ తెచ్చుకోవడం గానీ పార్టిసిపేషన్ గానీ చేస్తే వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి అని ఒక క్లియర్ కట్ జియో ఇష్యూ చేసి ఆ రూల్ ప్రకారం పివి సింధు గారికి ఆ జాబ్ ఇచ్చారు. ఇప్పుడు మనం అందరం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ 372 జాబ్స్ లో రిక్రూట్ అయిన వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో పివి సింధు గారు లాగా ఎలాంటి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్స్ ఆ టోర్నమెంట్స్ లో మెడల్స్ తీసుకొచ్చారు లేదా పార్టిసిపేట్ చేశారు? వీళ్ళలో ఎవరైనా ఒలింపిక్స్ లో ఇండియాని రిప్రజెంట్ చేశారా? వాళ్ళలో ఎవరికైనా ఏషియన్ గేమ్స్ లో ఎలాంటి మెడల్స్ అయినా వచ్చాయా? అలాంటివేమీ లేకుండా వీళ్ళందరినీ పివి సింధు గారితో కంపేర్ చేస్తా వాళ్ళ బకెట్ లో పెట్టేసి జాబ్స్ ఇచ్చేసామండవేంటి? అసలు ఏమాత్రం సెన్స్ ఉందా లోకేష్ గారి ఆర్గ్యుమెంట్ లో? అసలు ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంటి అనిపించింది నాకు. సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి ఎలాగైతే లింక్ లేదని టన్నుల కొద్ది డేటా ప్రూవ్ చేస్తుందో, లోకేష్ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు అని బోలెడంత డేటా ప్రూవ్ చేస్తున్నా ఇప్పుడు ఆ డేటాకి అడిషనల్ గా ఈ డిఎస్సి ఇష్యూ వచ్చి ఫ్రెష్ గా కూర్చుంది. సార్ లోకేష్ గారు, ఈ రీజనింగ్ కేపబిలిటీస్ తో మీరు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చైర్ లో ఎలా కూర్చుంటున్నారు సార్? నో వండర్ యు ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ పబ్లిసిటీ. అసలు మీరు గ్రౌండ్ లో చేసే దారుణాలేంటి, సోషల్ మీడియాలోకి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ లోకి వచ్చి మీరు చేసుకునే టమ్కీలేంటి, మళ్ళీ వందల కోట్లు ఖర్చు పెడతారు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ మీద. అయినా లోకేష్ గారు, మీ ఇన్ఎఫిషియన్సీస్ ని కవర్ చేసుకోవడానికి పివి సింధు గారి పేరు చెప్పి ఆవిడెనక దాక్కుంటారేంటి సార్? మీ ఫాదర్ సిబిఎన్ గారేమో 9.74 lakh crores అప్పుని మనం జగన్ గారి పీరియడ్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నామని అత్తాపత్తా లేని నెంబర్స్ చూపించి అందులో ఆయన వాటా ఎంత, జగన్ గారి వాటా ఎంత అని చూపించకుండా ఎలాగైతే జగన్ గారి పేరు చెప్పి ఆయన జగన్ గారు వెనక దాక్కుంటారో, సేమ్ టు సేమ్ ఇప్పుడు ఈ డిఎస్సి ఇష్యూలో కూడా మీ ఇన్ఎఫిషియన్సీస్ ని కవర్ చేసుకోవడానికి పివి సింధు గారి పేరు చెప్పి ఆవిడ వెనక దాక్కుంటున్నారు. ఉన్నారు సార్ మీరిద్దరు సేమ్ టు సేమ్. అయితే ఇందుకేనమాట ఈ లెవెల్ డిజాస్టర్ ని మీరు కాంపెన్సేట్ చేయడానికి ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ మీదకి వెళ్లే
గతి పట్టింది మీకు. ప్రాబబ్లీ జగన్ గారు ఇలాంటి డిజాస్టర్స్ చేయకపోవడం వల్లేనేమో ఆయనకి అలాంటి పిఆర్ స్టంట్స్ వెయ్యాలి అన్న కోరిక పుట్టలేదు. ఐ డోంట్ నో, నాకేమి జగన్ గారు వచ్చి చోలో చెప్పలేదు. అండ్ ఇందాక నేను సిస్టమ్ ని గేమ్ చేశారు అన్నాను కదా, అది ఎలాగో తెలుసా? ఇక్కడ పేరుకేమో పివి సింధు గారు పేరు చెప్పి వాళ్ళలాగే ఈ 372 జాబ్స్ వచ్చిన స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అన్నారా? కానీ వీళ్ళు జియో నెంబర్ 4 అండ్ జియో నెంబర్ 47 ఇష్యూ చేసి స్పోర్ట్స్ పర్సన్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు అనే రూల్ ని తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళందరినీ రిక్రూట్ చేసేసుకున్న తర్వాత ఇదే జియోస్ ని వెనక్కి తీసేసుకున్నారు బై అగైన్ ఇష్యూయింగ్ జియో నంబర్స్ 23 and 56. అంటే మీ పర్పస్ మీట్ అయ్యే రిక్రూట్మెంట్ కోసం మీ పర్పస్ మీట్ అయ్యే జియోస్ తీసుకొచ్చి మీకు కావాల్సిన పనులన్నీ చేసేసుకున్న తర్వాత అవే జియోస్ ని వెనక్కి తీసుకొచ్చేసుకున్నారు. ఇష్టారాజ్యం సిబిఎన్ పట్నం అంటే ఇది కాకపోతే ఇంకేంటి సార్ చెప్పండి. సార్ మనలో మన మాట ఎవరు చూడరనుకుంటున్నారా, లేకపోతే ఎవరు చూస్తే నాకేంటి అని అనుకుంటున్నారా? ఒక పండు ఉంటుంది చూసారా, మేడి పండు. ఎలాగైతే దాన్ని ఓపెన్ చేస్తే మొత్తం పురుగులు ఉంటాయో మీ అడ్మినిస్ట్రేషన్ లో ఏంటి సార్, ఏది పట్టుకో, ఫైనాన్స్ పట్టుకో మొత్తం పురుగులే, ఎడ్యుకేషన్ పట్టుకో మొత్తం పురుగులే, డిఎస్సి పట్టుకో మొత్తం పురుగులే, హెల్త్ కేర్ పట్టుకో మొత్తం పురుగులే, కంపెనీస్ కి ల్యాండ్స్, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు, విజయవాడ ఫ్లడ్స్, భక్తుల్ని పట్టుకొని తన్నడం, ఏది పట్టుకో ఇలా ఉందేంటి సార్ మీ అడ్మినిస్ట్రేషన్? మళ్ళీ టింగురంగా అనుకుంటా అమరావతి ఆవకాయ బూడిది గుమ్మడికాయ అని గానా బజానా ప్రోగ్రాంలు, యోగా డేలు, డ్రోన్ షోలు అని చెప్పుకుంటా టైం పాస్ చేసుకోవడమేనా? ఇదా మీ భాగోతం? పాప నేషనల్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు దుర్గయ్య గారు. ఆయన కాల్ లెటర్ కూడా రాలేదంట. ఏ సార్ మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చిన లోకల్ లెవెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కన్నా తక్కువైందా ఈ నేషనల్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్, అందులో గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం? సో ఫైనల్ గా నా వర్డిక్ట్ ఏంటి ఏపీ డిఎస్సి ఎగ్జామ్ ఇష్యూలో అంటే, ఇప్పటిదాకా బయటకు వచ్చిన ఎవిడెన్సెస్ ని చూస్తే డిఎస్సి ఎగ్జామ్ అనేది ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరిగింది అని నేను అస్సలు నమ్మట్లేదు. దిస్ ఈస్ అన్ అవుట్ రైట్ జోక్ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. లోకేష్ గారు, వాట్ ఆర్ డిజాస్టర్ సార్. షేమ్ ఆన్ us to have you as our education minister. Friends, if you feel equally shamed like me to have Lokesh Garu as our education minister, comments లో shame అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.